భూములు 100 ఎకరాలు కొని పడావేస్తున్నారు. పడావేసేటటువంటి పద్ధతిని కూడా అరికట్టాలి. ఈతా కార్పొరేషన్కు బడ్జెట్ కేటాయించి ఈతా తాటి చెట్లను ఇంకా ఎక్కువ సంఖ్యలో నాటడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైన్స్ను, బార్స్ను ఇవన్నిటినీ ఈతా కార్మికులకు, గౌడ్స్కు వీళ్ళకే 70% రిజర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి గౌడ్స్కే ఈ వైన్ సైడ్ బార్స్ ఇవ్వాలని చెప్పి ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో ఆ రైతులను గుర్తించి ప్రతి రైతుకు 2 ఎడ్లు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆ దిశ ఆలోచన చేస్తే బాగుంటుంది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బస్సులను పంపించేటటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఎవరైనా ఆటో కొన్నా, ట్యాక్సీ కొన్నా సెలరేషన్ కార్డు తీసేస్తున్నారు. ఆటో ట్యాక్స్ ఎట్లా కొంటున్నారు? వాళ్ళు అప్పు చేసి కొంటున్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి లింకు చేయాలని, ఆ సర్పంచ్ కింద పనిచేయడానికే 25,000 30,000 జీతం ఉంది. కాబట్టి సర్పంచుల యొక్క గౌరవ వేతనాన్ని కనీసం 20,000కి పెంచాలని చెప్పి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువేసే విధంగా గ్రామ పంచాయతీ నిర్మాణం లోపల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి టౌన్లో, మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రతి చోట కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది. పాత చెరువులను పునరుద్ధరించడము, అదేవిధంగా అవసరం తగ్గట్టు కొత్త చెరువుల నిర్మాణం కూడా చేపట్టినట్లయితే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సోలార్ ఎనర్జీ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసినట్లయితే రైతులు 12 గంటల కరెంట్ ఉంటుంది, అవసరం మేరకు వాడుకుంటారు. ఫీజుల రియంబర్స్మెంట్ పథకం అనేది ఏదో అలవోకగా చూసినటువంటి పథకం కాదు. ఇది ఒక అభివృద్ధి పథకం, శాశ్వతంగా. ఈ పథకం ద్వారా ఓ రిక్షా కార్మికుడు, ఒక కూలీనాలు పిల్లలు, రైతుల పిల్లలు, చదువుకునే స్తోమత లేని వాళ్ళు ఇంజనీరింగ్, మెడిసిన్ అన్ని చదువుతుంటే ఆ చదువుకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత అంటే ఫీజులు వద్దంటే మీరు చెప్పండి. మీరు అట్లా అడ్డుదైనటువంటి పరిస్థితి వద్దు. మేము లింక్ ఉంది, లింక్ మాట్లాడుతున్నా, అట్లా మాట్లాడతారు. కృష్ణ గారు అయితే క్లారిఫికేషన్ గతంలో ఈ స్కీమ్ యొక్క ఈ స్కీమ్ లో ఉన్నటువంటి బకాయిలను ఏప్రిల్ 31లోగానే విడుదల చేస్తామని మార్చి 29 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిపించి కూడా తొందరగా రిలీజ్ చేయండి, విద్యార్థులు గొడవ చేస్తున్నారని చెప్పినట్టు కూడా మనం పత్రికలో చూసాం. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా గత 2-3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇంకా 1500 కోట్లకు పైగా బకాయిలు పేర్కొని ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత తీసుకొని విడుదల చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రస్తుతం కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు చాలా కాలేజీలలో కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను క్లాసులకు రానివ్వడం లేదు. కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా అనేక ఐటీ కంపెనీలలో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు ఫీజులు కట్టండి, సర్టిఫికెట్లు తీసుకోపోమని. ఫీజు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? మాకు ఫీజుల రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకు ఈరోజు మీరు ఫీజులు కట్టంటే కట్టలేనటువంటి పరిస్థితి. ఉద్యోగం కూడా కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అబ్రాడ్ పోయేటటువంటి వాళ్ళకు సర్టిఫికెట్ లేక అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. రెండవది, ఈ స్కీమ్లో గందరగోళం, ఫీజులు వస్తాయా రాదనేటువంటి వాతావరణం ఏర్పడంతో ప్రజల లోపల తమ పిల్లలను ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా మామూలు కోర్సులకు చదివించేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం వారు, ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ తీసుకొని ఈ స్కీము ఖచ్చితంగా అమలు చేసే విధంగా బడ్జెట్ రిలీజ్ చేస్తున్నామనే విశ్వాసాన్ని ప్రజల్లో ఇవ్వవలసిన అవసరం ఉంది. అప్పుడు వాళ్ళు టెక్నికల్ కోర్సు, పాలిటెక్నిక్ లేదా ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ, మెడిసిన్ అట్లాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి కోర్సులు చదవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇతర స్కీమ్ల కంటే కూడా రాజ్యాంగంలో ఉన్నది విద్య, వైద్యం
అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి స్కీములు. ఈ రెండు ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు ఇవ్వవలసినటువంటి స్కీములు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకొని అధికారులతో చర్చించి గత సంవత్సరం 2 సంవత్సరాల బకాయిలను ఒక 8-10 రోజుల్లో రిలీజ్ చేసేటట్టు 2 దశల్లో విడుదల చేసేటట్టు చూసుకోవాలి. మార్చి 31 వరకు మనము ఈ సంవత్సరం కోర్సు ఎన్ని వీలైతే చేయడము. రెండవది ఇంకా కొన్ని కోర్సులు ఇప్పటికే కాదు, మార్చిలో కూడా జరిగే కోర్సులు కూడా ఉన్నాయి. అడ్మిషన్లు, ట్రైనింగ్ కోర్సులు కానీ పీజీ కోర్సులకు వాటికి అకాడమిక్ గ్యారెంటీ ఒకటి ఉండదు. కాబట్టి అది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. వాటికి 2వ దశ లోపల మనము ఇచ్చేటట్టు చూసుకోవాల్సిందే. దానివల్ల విద్యార్థులకు లాభం జరుగుతుంది. మేనేజ్మెంట్ ఎట్లా తయారైపోయిందంటే మీరు ఫీజులు కట్టండి, ప్రభుత్వం ఇస్తుందో లేదనే పద్ధతిని తయారైంది. కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని పాజిటివ్గా ఆలోచించి పేద కులాల విద్య, ఈ విద్యను వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్లకు ఈ విద్య ఇవ్వడం వల్ల తరతరాలుగా వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు బాధలు దీని ద్వారా పోతాయి అనేటువంటి పాజిటివ్ దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించి వెంటనే బకాయిలను విడుదల చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ప్రభుత్వం పెంచాలి. ఎందుకంటే ఉద్యోగులకు 42% అడిగితే ముఖ్యమంత్రి గారు 44 ఇచ్చారు. అంటే దీనికి లింక్ ఉంది, ఫీజులకు స్కాలర్షిప్లకు కలిపే ఉన్నాయి 2. హాస్టల్ విద్యార్థుల స్కాలర్షిప్లను మెచ్చార్జీలను హై స్కూళ్ళకి 750, 850 ఇస్తున్నారు, అది పెంచాలి. కాలేజీ విద్యార్థులకు 150 ఇస్తున్నారు, అది పెంచాలి. యూనివర్సిటీ విద్యార్థులకు 680 ఇస్తున్నారు, దాన్ని కూడా పెంచాలని చెప్పి ఇది సపరేట్ హెడ్ కాదు, ఫీజులు స్కాలర్షిప్లు ఒకటే హెడ్. కాబట్టి పైగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ అవకాశం వచ్చేది కాబట్టి ఆయన దృష్టికి తీసుకొస్తున్నా. ప్రధానంగా మన దేశము వ్యవసాయ దేశం. 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం. తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయం లోపల నూతన పోకడలు అనేక, ఎందుకంటే కాకతీయ మిషన్ ద్వారా చెరువులు నీటి వనరులు పెంచుకోవాలని మనం ఏదైతే అనుకున్నామో అది ఒకవైపు సాగుతుంది. ఇదే సమయం లోపల వ్యవసాయానికి బడ్జెట్ పెంచాలి. ఒకవైపు రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంటే వ్యవసాయ శాఖ బడ్జెట్ను 15-20% తగ్గించుకుంటూ రావడం వల్ల ఆ శాఖ అనేకమైనటువంటి విపత్తులు ఎదుర్కొంటున్నటువంటి రైతులు ఈరోజు విపత్తులు ఎదుర్కొంటున్నటువంటి దశలో వ్యవసాయం లోపల నూతన పోకడలు పోవాలి. అది లోపల అనేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వ్యవసాయాన్ని ఆధునీకరించాలి, కొత్త పుంతాలు దొక్కాలి. వ్యవసాయం ఏమి 3 రకాలమైనటువంటి ఆదాయాన్ని రాష్ట్ర అవసరాలు తీరుస్తుంది, దేశ అవసరాలు తీరుస్తుంది, అంతర్జాతీయంగా ఎగుమతుల ద్వారా ఈ విదేశ మారక ద్రవ్యాన్ని కూడా తీసుకొచ్చే విధంగా వ్యవసాయాన్ని దిద్దాలి. అందుకోసం మనకు వ్యవసాయ శాఖ లోపలనే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, ఉద్యానవన శాఖ ఉంది. ఆ విధంగా ఆ 2 యూనివర్సిటీలను వ్యవసాయ శాఖతోటి అనుసంధానం చేసి కొత్త రీసెర్చ్లు చేసి వ్యవసాయ శాఖను ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉంది. కానీ బడ్జెట్ ట్రెడిషనల్గా సాంప్రదాయ పద్ధతిలో బడ్జెట్ పెట్టి అందులో ఎలాంటి నూతన పోకడలు లేకుండా మొక్కుబడిగా తీసుకుంటే అది వ్యవసాయ శాఖ అనిపించుకోదు. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ శాఖ మీద ప్రభుత్వం మళ్ళొక్కసారి దీన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలని రీసెర్చ్ కోణంలో ఆలోచించవలసిన అవసరం ఉంది. చెరుకు పంట పండించేటోళ్ళు ఆ పంట పండించి మళ్ళీ అదే పంట పండిస్తున్నారు. జొన్నలు, వడ్లు, అదే పంట మార్పిడి అనేది ఏ కుట్ట పంటలు పండిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఒక వింగ్, ఒక కమిషన్, కాకతీయ మిషన్ ఎట్లయితే పెట్టినరో అట్లాగే పంటల మీద కూడా ఒక వింగ్ పెట్టాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లు మన దగ్గర ఉన్నారు. ప్రతి మండల స్థాయి లోపల ఏ భూసార పరీక్షలు జరిపి పంటల మార్పిడి ఎట్లా చేయాలి, పంటలను ఏ పంటలు పెడితే బాగుంటుంది, ఒక విజన్. అమెరికా దేశంలో అక్కడ ప్రభుత్వం నిర్ణయిస్తారు ఏంటిదంటే ఏ పంటలు ఎన్ని ఎకరాలలో ఎన్ని హెక్టార్లలో పెట్టాలని వాళ్ళు గవర్నమెంట్ డిసైడ్ చేసి డైరెక్షన్ ఇస్తారు. మన దగ్గర రైతు స్వేచ్ఛకు వదిలిపెడుతున్నాం మనం. దీంతో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ధర అయింది ఒకసారి, మొత్తం రైతులంతా ఉల్లిగడ్డనే పండించారు, ఉల్లిగడ్డకు ధర లేకుండా పోయింది. అవన్నీ తీసుకొచ్చి మురిగిపోతున్నాయి. టమాటా టమాటా ఒకసారి తక్కువ ధరకు వస్తుంది, దొరకదు. టమాటా పంట దొరకకపోయినప్పుడు రేట్ ఎక్కువ వస్తుంది. రైతులు ఎక్కువ రేటు ఉందని చెప్పి మొత్తం టమాటాలు పండిస్తే మార్కెట్లో రోడ్ల మీద అంతా టమాటాలు ఓసిపోతున్నారు. రైతులందరూ ఆత్మహత్యలకు కారణమవుతుంది. ఆ విధంగా కాకుండా ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ప్లాన్, రైతుల సహకారము, ఇక్కడ ప్రభుత్వ మధ్య సమన్వయంతో ఏ పంటలు ఏ భూములలో ఎంతెంత పండియాలనే దాన్ని ఒక ప్లాన్
ఒక విజనరీ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం ప్రతి మండల స్థాయి లోపల ఒక ప్రతి గ్రామం లోపల ప్రతి భూమి లోపల భూసార పరీక్షలు జరిపి అక్కడ ఒక టేబుల్ వేసేయాలి. ఈ భూమిలో ఇలాంటి పంటలు పండిస్తే బాగా ఉపయోగపడుతుంది. నీటి వనరులు, వ్యవసాయ ఋతుపవనాలు, ప్లస్ రైతుల యొక్క స్తోమత, గ్రామ పరిస్థితి, ఆ పంటకుండే మార్కెట్ డిమాండ్, ఇవన్నిటిని పరిగణలో తీసుకొని రైతులకు సూచనలు ఇవ్వడానికి ప్రతి మండలం లోపల కూడా ఒక మండల స్థాయి అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కోఆర్డినేటింగ్ చేసుకుంటూ ఒక వింగ్ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉందని నేను ప్రభుత్వానికి సూచిస్తున్నాను. నాణ్యమైనటువంటి విత్తనాలు దొరకక పత్తి రైతులు కానీ వరి రైతులు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు అప్పుడప్పుడు. కాబట్టి ప్రభుత్వమే రైతులకు విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేటట్టుగా డూప్లికేట్ విత్తనాలను అరికట్టే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నట్టయితే మరి రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. మూడవ పాయింట్కి వచ్చినట్టయితే సకాలంలో రుణాలు అందాయి. ఎప్పుడు ఎరువులు విత్తనాలు నాటేటప్పుడే రుణాలు అందినట్టయితే పంటలకు అన్ని ఎరువుల విషయం లోపల కానీ, కలుపు కూల విషయం లోపల కానీ, సస్య సంరక్షణ విషయం లోపల కానీ అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. పంట దిగుబడి, పంట కోతకొచ్చే సమయంలో మనం రుణాలు అందించేటటువంటి బ్యాంకులు ఉన్నాయి, క్రెడిట్ సంస్థలు ఉన్నాయి, లేదా ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకొచ్చి ఎక్కువ వడ్డీ చెల్లించలేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని మీద సమగ్రమైనటువంటి ఒక ఆలోచన విధానంతో ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నట్టయితే రైతుల యొక్క ఆత్మహత్యలు అరికడతాం, రైతులు అప్పుల పాలు కాకుంటుంటారు, పంట దిగుబడులు పెరిగి రాష్ట్రం యొక్క సంపద కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక వైపు ఆర్గానిక్ పంటల మీద ప్రజలను దృష్టి మరల్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వాడడం వల్ల దాంతో ఈ రోగాలన్నీ వస్తున్నాయి ప్రజలకు. వెనుకటికి మనమంతా ఆర్గానిక్ ఫుడ్ తిన్నప్పుడు ఏ రోగాలు లేవు ప్రజలకు కూడా. అక్కడ వాళ్ళు వండిస్తున్నారు, ఇక్కడ కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ, బియ్యం కానీ ప్రతిదీ కూడా ఈరోజు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్ తోటి కలుషితం కావడం వల్ల ప్రజలకు పరోక్షంగా అనేక రోగాల పాలయ్యి ఈరోజు ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి రైతులను ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ పంటలు పండించేటటువంటి విధంగా వాళ్ళని మెంటల్గా మేడప్ చేయాలి. ఆ విధమైనటువంటి ట్రైనింగ్ కూడా ప్రభుత్వ పరంగా అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ఇచ్చినట్టయితే మరింత సమాజానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రైతులు పండించే పంటలను మన రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా దేశ అవసరాలను, అంతర్జాతీయంగా అవసరాలను, అంటే విదేశాలకు కూడా ఎగుమతి చేసే పంటలను పండించేటట్టుగా రైతులకు మనం ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ ఇచ్చినట్టయితే ఏ పంటలు పండిస్తే విదేశాలకు ఎగుమతి చేయవచ్చు, ఇతర రాష్ట్రాలకు పంపిస్తే మనకు ఎక్కువ బడ్జెట్ వస్తుంది, పన్నులు వస్తున్నాయి, మన అది రాబడి వస్తుంది అనేటువంటి అంశాన్ని రైతులకు ట్రైనింగ్ ఇచ్చి విదేశాలకు ఏ పంటలను పండిస్తే విదేశ మారక ద్రవ్యం వస్తుంది, ఇతర రాష్ట్రాలకు పండించే పంటలను, రాష్ట్ర అవసరాలు తీర్చేటటువంటి పంటలను ఈ విధంగా క్లాసిఫై చేసి మనం ఆ విధమైనటువంటి ప్రణాళికబద్ధంగా రైతులకు పంటలు పండించినట్టయితే మన రాష్ట్ర అవసరాలు, దేశ అవసరాలు, మన యొక్క సంపద పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పరిశ్రమల అభివృద్ధి కొద్దిమంది చేతుల్లోనే సంపద కేంద్రీకరిస్తుంది. కానీ వ్యవసాయం ద్వారా సంపద పెరిగితే అది వికేంద్రీకరణ ద్వారా 90% మంది ప్రజలకు ప్రతి ఒక్కరి దగ్గర సంపద పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రజలకు డిసెంట్రలైజేషన్ ద్వారా సంపద పెరిగేటటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడము, ఇంకా అంటే నిర్లక్ష్యం చేస్తుందని అనను కానీ ఇంకా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మాత్రం నేను ప్రభుత్వానికి సూచిస్తున్నా. దీని లోపల ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి, ఇన్నోవేటివ్ ప్లాన్లతోటి దీన్ని ఒక ఆధునిక పరిశ్రమగా, ఏ విధంగా అయితే పరిశ్రమలను, ఏ విధంగా అయితే ఐటీ రంగాన్ని మనం ప్రోత్సహిస్తున్నామో వ్యవసాయ రంగం లోపల కూడా నూతన పోకడలు, నూతన ఆలోచన విధానంతో, ఆధునిక హంగులతోటి, యంత్ర పరికరాలతోటి పెంచవలసినటువంటి అవసరం ఉంది. చాలామంది భూస్వాములు, పారిశ్రామికవేత్తలు ఊళ్ళలో పోయి 100 ఎకరాలు 200 ఎకరాలు కొని పడావేసిన భూములు అని అట్టగా పడా ఉన్నాయి. దాన్ని అట్లాంటి భూములు చాలామంది నా దృష్టికి వచ్చినప్పుడు చెప్పిన, ఎవరైతే అమ్మారో వాళ్ళే మీరు దున్నుకోండి, రైతు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇడిచిపెట్టుండి అని చెప్పినాం.
ఆ విధంగా భూములు 100 ఎకరాలు కొని పడా వేస్తుర్రు. పడా వేసేటటువంటి పద్ధతిని కూడా అరికట్టాలి. ఎందుకంటే జాతి సంపదను భూములను పడా వేస్తే అక్కడ ఉత్పత్తి ఆగిపోతే జాతికి నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి దాంట్లో కూడా ప్రభుత్వం ఏదైనా అవసరాన్ని బట్టి చట్టాన్ని తీసుకొచ్చి 3 ఏళ్ల కంటే ఎక్కువ భూమి పడా ఉంటే దాని మీద ప్రభుత్వం చర్య తీసుకునేటటువంటి చర్యలకు కూడా ఉపక్రమిస్తుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి సూచిస్తున్నాను. ఆబ్కారీ శాఖ విషయానికి వస్తే అది ఎంతో ముఖ్యమైన శాఖ. ఒకప్పుడు గతం లోపల ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చడం లోపల నంబర్ 1 ఉండే ఆ శాఖ. కానీ ఈ శాఖను మనం ఈ మధ్య ఒకవైపు మద్యపాన నిషేధం అనుకుంటేనే ఆ శాఖ పేరు పెట్టారు, ఇంకొక వైపు బెల్ట్ షాపులు పెట్టి ఇంకా విచ్చలవిడిగా అమ్మేటట్టుగా ప్రోత్సహించేటట్టుగా ఈ శాఖలో ఉన్నాయి. కాబట్టి బెల్ట్ షాపులను నిర్వహించేటట్టుగా ఈ శాఖలో వైన్స్ తగ్గించడానికి నిరుత్సాహపరిచే విధంగా తగ్గిస్తూ కళ్ళును ఎక్కువ ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. నీరా కళ్ళును, ఎందుకంటే కల్తీ కళ్ళును అరకడదాం, కానీ స్వచ్ఛమైన కళ్ళు మనిషికి ఆరోగ్యాన్ని. మనం చరిత్ర అంతా చూస్తుంటే కళ్ళుకు సురపానం అని పేరుంది, దేవతలు కూడా దాగిందని. కాబట్టి స్వచ్ఛమైన కళ్ళు మనిషికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి చెట్ల పెంపకంతో పాటు ఈత చెట్లు తాటి చెట్లు పెంచడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, అది చాలా మంచి చర్య. కానీ వాటిని సంరక్షించేటటువంటి చర్య కూడా తీసుకోవాలి. ఈత చెట్లు రాని నడివే మొగ కార్తీ లోపల కొట్టి తినడానికి చూస్తారు, జున్ను తినడానికి. ఆ విధంగా ఈత చెట్లను నరికే విధంగా నరికితే దానికి శిక్షించే విధంగా గతం లోపల నిజాం సర్కార్ నుంచి కూడా ఈత చెట్టును నరికితే 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనేది ఉండేది ఒక చట్టం. ఇప్పుడు కూడా ఆ చట్టం ఉన్నది అనుకుంటా, కానీ దాన్ని అమలు చేయడం లేదు. ఆ చట్టాన్ని ప్రచారం చేయాలి. ఈత చెట్లు తాటి చెట్లు నరకడాన్ని ఖచ్చితంగా నిషేధించినట్టయితే ప్రభుత్వానికి చాలా మంచి ఆదాయం వస్తుంది, ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. తద్వారా ఈ వైన్స్ దాగి చెడిపోయేటోళ్ళందరూ కూడా బాగుపడతారు. నీరును కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం గీతా కార్పొరేషన్ చాలా రోజులుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ గీతా కార్పొరేషన్కి ఒక పైసా కూడా ఇవ్వడం లేదు, బడ్జెట్ కేటాయించలేదు. ఈ బడ్జెట్ లోపల అది బీసీ వెల్ఫేర్ ఉందా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు ఉందా, దాని ఉనికి ఏంటిది, దాని అస్తిత్వం ఏంటిది, దాని డబ్బు ఏంటిదో ప్రభుత్వం దాని మీద మరొకసారి పునరాలోచన చేసి గీతా కార్పొరేషన్కు బడ్జెట్ కేటాయించి గీతా పరిశ్రమను మరింత ప్రోత్సహించడానికి, ఈత తాటి చెట్లను ఇంకా ఎక్కువ సంఖ్యలో నాటడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది వాటిని సంరక్షించే బాధ్యత కూడా ప్రభుత్వము చేపట్టాలి. తాటి ఈత చెట్ల మీదకి వెళ్ళి పడిపోతున్నారు కార్మికులు. ప్రభుత్వం ఈరోజు ఆకాశంలో విమానం ఫెయిల్ అయితే పడిపోయే సందర్భంలో గాలి బుగ్గలతో ఆకాశం నుంచి కిందికి దిగుతున్నారు. ఒక ఈత చెట్టు మీదకి వెళ్ళి మనిషి పడిపోతే దాన్ని అరికట్టేటటువంటి టెక్నాలజీని ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ ఉద్యానవన శాఖ యూనివర్సిటీ కానీ కనిపెట్టదా అని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ఈత తాడి చెట్ల మీద ఈ పరిశ్రమ మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గీతా కార్మికులకు పడిపోకుండా కాపాడేటటువంటి టెక్నాలజీ తోటి ఒక పరికరాన్ని రూపొందించడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. వ్యవసాయము, పాడి పరిశ్రమ తర్వాత మత్స్య పరిశ్రమ, చేపల ఉత్పత్తి పెంపకం అనేది కొన్ని లక్షలాది కుటుంబాలకు, ప్రత్యేకంగా బెస్తా, గంగపుత్ర, ముజరాజ్ తదితర కులాల యొక్క లక్షలాది కుటుంబాలకు ప్రధానమైనటువంటి జీవనోపాధి కలిగినటువంటిది. అంతేకాదు చేపలు చాలా పుష్టికరమైనటువంటి ఆహారం, మంచి ప్రోటీన్స్, మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారము. పైగా రాష్ట్ర ప్రభుత్వం కొర్రమీనును రాష్ట్ర చేపగా కూడా గుర్తించింది. మనకు ఇతర దేశాల మాదిరిగా సముద్ర తీర ప్రాంతం లేకున్నా మన దేశంలో కూడా అనేక రాష్ట్రాలకు సముద్ర తీర ప్రాంతం ఉన్నప్పటికీ మనకు ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మిషన్ ద్వారా చెరువుల పునరుద్ధరణ కానీ లేదా ఇటీవల కురిసిన వర్షాలు కానీ ప్రభుత్వం కూడా ఈసారి కోట్లాది చేపల సప్లై చేయడం వల్ల మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయడానికి చాలా మంచి అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవ్వదలుచుకున్నా. చేపలను ఉత్పత్తి చేయడం లోపల, మార్కెటింగ్ చేయడం లోపల మంచి కొన్ని సంస్కరణలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. ఉత్పత్తి లోపల మేలు రకమైనటువంటి చేపలను ఉత్పత్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని చేపలు మార్కెట్లో పోలేకపోతున్నాయి.
కాబట్టి కొర్రమీను దానికి సంబంధించిన రిలేటెడ్ బురదకంష అట్లాంటి చేపలను ప్రోత్సహించినట్టయితే అవి ఆరోగ్యవంతమైనటువంటి ప్రజలు కూడా దాన్ని ఎక్కువ కొనడానికి అవకాశం ఉంటుంది. రెండవది, మన దగ్గర చేపల ఉత్పత్తి కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 28, ప్రైవేట్ రంగంలో 7 ఉన్నట్టు ప్రభుత్వ రిపోర్ట్లు చెప్తున్నాయి. వీటిని కనీసం ప్రభుత్వ ఆధ్వర్యంలో 150 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు పెంచవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా చేపల మీద రీసెర్చ్ జరగాలి. అందుకోసం ఒక కాలేజీ కూడా పెట్టి దాని మీద దానికి రిలేటెడ్ సబ్జెక్టు మీద ప్రజలకు మంచి అవగాహన కలిగించవలసినటువంటి అవసరము ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి సూచిస్తున్నా. ఎందుకంటే చేపల వృత్తి కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తి ఆ కోణం నుంచే కాకుండా కోట్లాది మంది ప్రజలకు మంచి పుష్టికరమైనటువంటి మంచి న్యూట్రిషన్ కలిగినటువంటి ఆహారాన్ని ఇచ్చే ఆరోగ్యవంతమైన ఆహారం మాంసం కంటే, కోడిగుడ్ల కంటే, కోడి కూర కంటే చేపలది డాక్టర్లు రీసెర్చ్ చేసి చెప్తున్నారు. గుండె జబ్బులకు కానీ ఏ రోగం ఉన్నా చేప కూర తినొచ్చు అనేటటువంటి చెప్పారు. కాబట్టి దీన్ని పెంచాలి. దీన్ని ప్రచారం కూడా ప్రభుత్వం గుడ్డుకు జరుగుతున్నటువంటి ప్రచారం చేపలకు జరగడం లేదు. గుడ్డు మంచి పుష్కరమైన ఆహారం అని చెప్పి పాఠ్య పుస్తకాలలో పెడతారు. చేపల గురించి కూడా పాఠ్య పుస్తకాలలో సబ్జెక్ట్ పెట్టాలి. ఒక పాఠ్యాంశంగా 2 లెసన్లు పెట్టినట్టయితే దాని మీద ప్రజలకు ప్రైమరీగా అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉత్పత్తిదారులు దోపిడీకి గురవుతుండ్రు. చేపల చెరువుల దగ్గర వాళ్ళు 30-40 రూపాయలకు కిలో తీసుకుంటే అమ్మేడి దగ్గర 150 రూపాయలు, కుర్రమీన అయితే 500-600 కిలో. ఈ విధంగా ఉత్పత్తిదారుడేమో దోపిడీకి గురవుతున్నాడు, మధ్యలో దళారులు లాభపడేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వ పరంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చేపల ఉత్పత్తి అనేది కేవలము మార్చి, ఏప్రిల్, మేలో ఎక్కువ సప్లై అవుతుంది. అప్పుడు వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చేపల నుంచి బై ప్రొడక్ట్స్ కూడా తయారు చేయాలి. ఎట్లా అంటే ఆస్ట్రేలియా లోపల ఎండు చేపలు అమ్ముతారు. ఆ మిషన్లలో పెట్టి ఎండు చేపలు తయారు చేసి ఆ పచ్చి చేపల నుంచి మంచి ఆయిల్ తయారు చేస్తారు, ఫిష్ ఆయిల్. అవి అనేక రోగాలకు కూడా క్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మన దగ్గర కూడా చేపల ఉత్పత్తి ఎక్కువ వచ్చేటటువంటి టైం లోపల బై ప్రొడక్ట్స్ తయారు చేయడానికి ప్రభుత్వ తరపున కొంత రీసెర్చ్ జరిగి విదేశాలలో ఏ విధమైన ప్రక్రియ ఉన్నదో ఫిష్ ఆయిల్ తయారు చేయడం, ఎండు చేపలు తయారు చేయడం, చెడిపోకుండా ఉండడం, అటువంటి ప్రక్రియకు కూడా ప్రభుత్వము చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఈ చేపలు అమ్మేటటువంటి వాళ్లకు ప్రభుత్వము లైవ్ ఫిష్ స్టాల్ కూడా పెట్టవలసిన అవసరం ఉంది. కొంతమంది చనిపోయిన ఫిష్లు తినరు. కాబట్టి హైదరాబాద్లో ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారా లైవ్ ఫిష్ స్టాల్ ఏర్పాటు చేసి ఆ లైవ్ ఫిష్ స్టాల్ల లోపల చేపలను అమ్మేటటువంటి పద్ధతిని కూడా ప్రభుత్వము ప్రోత్సహించాలి, దానికి సబ్సిడీ ఇవ్వాలి. ఇచ్చి రెండవది ఫిష్ స్టాల్స్ను ఇప్పుడు హైదరాబాద్లో బేగం బజార్, బుషరాబాద్ మార్కెట్, అక్కడక్కడ ప్రభుత్వం ఎల్బీ నగర్లో 35 కట్టిన ఫిష్ స్టాల్స్. అవి ఒకటే జాగా ఉండడం వల్ల ఉపయోగకరంగా లేవు. అందుకే జనవాసాల మధ్య ప్రజలు ఎక్కడెక్కడ ఉంటారో ఒకటే జాగ్రత్త పెట్టడం వల్ల ఉపయోగం లేదు. అక్కడక్కడ ఫిష్ స్టాల్ ఏర్పాటు చేసి లవ్ ఫిష్ స్టాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మేటటువంటి పద్ధతిని, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరిచేటటువంటి వినియోగదారులకు అందేటట్టుగా ఇటు ఫిష్ స్టాల్లను ఎంకరేజ్ చేసేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టయితే మరింత ఉపయోగపడుతుంది. 45 ఏండ్ల ఉద్యమాల స్ఫూర్తిరా అన్న కీర్తి చూడరా, అలుపన్నది తెలియక గెలిచనేతరా, పోరాట స్ఫూర్తి దాతరా. బలరిస్తున్నాము, గొర్రెలు, ఇతర జంతువులు అన్ని ఇస్తున్నాం. అయితే ఇదే సందర్భంగా ఎడ్లను కూడా రైతులకు ఒక్కొక్క మండలంలో 1-2 ట్రాక్టర్లు ఇస్తున్నారు. దాంతో ఒకరిద్దరే బాగుపడతారు. ఆ విధంగా కాకుండా రైతులు చాలామంది ఇప్పటికి కూడా ఎడ్ల ద్వారానే వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతున్నారు కొంతమంది. ఎందుకంటే ఎడ్లుంటే ఎడ్ల ద్వారా దున్నుకుంటాం, ఎరువు పడుతుంది, వాటిని మేపుకుంటే గడ్డి ఒడ్డు వరం మంచిగా ఉంటుంది అనే విధమైనటువంటి ఆలోచనలు ఇప్పటికీ చాలామంది రైతులకు ఉంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో ఆ రైతులను గుర్తించి ప్రతి రైతుకు 2 ఎడ్లు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆ దిశ ఆలోచన చేస్తే బాగుంటుంది. ఆ చర్య మరిన్ని సత్ఫలితాలు ఇస్తుంది. ఆర్గానిక్ ఫుడ్ వైపు కూడా అది మంచి ఫలితాలు ఇస్తుందని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొన్ని మారుమూల గ్రామాలకు ఇప్పటికి కూడా బస్సులు పోవడం లేదు.
ఆ మారుమూల గ్రామాలకు కూడా అంటే అక్యుపెన్సీ లేదు, లాభదాయకం కాదు అని చెప్పి ఆర్టీసీ అధికారులు బస్సులు నడపడానికి జంకుతున్నారు. ఆర్టీసీ ఉద్దేశము లాభాల కోసం కాదు, ప్రజాసేవనే బస్సు మీద రాసి ఉన్నారు. కాబట్టి అక్యుపెన్సీ లేకున్నా, లాభదాయం కాకున్నా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బస్సులను పంపించేటటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆటోలు, ట్యాక్సీల ద్వారా ప్రజలను వాళ్ళందరూ కూడా దోపిడీ చేస్తున్నారు. ఇక రెండవది, అవసరాలకు తగ్గట్టు బస్సులను కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ విషయం లోపల డిస్పారిటీ ఉంది. ఎల్బీ నగర్లో ప్రాపర్టీ ట్యాక్స్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఉన్నటువంటి రేట్లను అక్కడ ఫిక్స్ చేశారు. ఇది హేతుబద్ధంగా లేదు. దీని విషయంలో మంత్రి గారు చొరవ తీసుకొని ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ, ఆస్తుల విలువ వాటన్నింటినీ అంచనా వేసి ప్రాపర్టీ ట్యాక్స్ విధిస్తే బాగుంటుంది. దీని మీద ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తారా లేదా అధికారులకు ఆదేశాలు ఇస్తారో దాని మీద కూడా క్లారిటీగా మంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నీ ఇంటి ముంగట కారు ఉంది, నీ ఇంటి ముంగట ఆటో ఉంది కాబట్టి నీకు తెల్ల రేషన్ కార్డు తీసేస్తామని అంటున్నారు. ఆటో ట్యాక్స్ ఎట్లా కొంటున్నారు? వాళ్ళు అప్పు చేసి కొంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు అట్లాంటి కేసు లోపల కొద్దిగా ఆలోచన చేయవలసినటువంటి ప్రభుత్వానికి అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వము అట్లాంటి ఎవరైతే తొలగిస్తారో తెల్ల రేషన్ కార్డు దాని మీద మరింత సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క కార్డులను రిస్టోర్ చేయవలసిన అవసరం ఉంది. ఇంకా ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెల్ల రేషన్ కార్డు విషయం లోపల తెల్ల రేషన్ కార్డులు తగ్గాలంటే ధనవంతులు పెరగాలి, చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరగాలి, ఇండస్ట్రియల్ సైడ్ పెరగాలి, పేదవాళ్ళందరూ కూడా బీసీలకు కూడా ఇండస్ట్రియల్ పాలసీ పెట్టాలి. అట్లాంటప్పుడు తెల్ల రేషన్ కార్డులు తగ్గుతాయి. తెల్ల రేషన్ కార్డులు పెరుగుతున్నాయంటే పేదరికం పెరుగుతున్నది అని అర్థమవుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వము ఆలోచిస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే కొందరిని తొలగించినటువంటి హోంగార్డులు ఉన్నారు. వాళ్ళను కొందరిని తీసుకోవడానికి ప్రభుత్వం ఒప్పుకుంది, ఇంకా కొందరిని తీసుకుంటలేదు. కాబట్టి ఆ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మన హోంమంత్రి గారు దయామయుడు, కానీ ఆయనత తుపాకీ ఉంది కానీ తుటాలు లేని తుపాకీ ఉంది. ఆ విధంగా కాకుండా మరి తుటాలు కూడా ఇచ్చినట్టయితే ఈ హోంగార్డులకు తీసేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తే ఇంకా మరింత మంచి పేరు వస్తుందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కొందరిని తీసుకొని కొందరిని తీసుకోకపోతే వాళ్ళు కూడా మనుషులే. తెలంగాణలో అందరూ లాభపడుతున్నారు. తెలంగాణలో అందరికీ మంచి వస్తున్నాయి, మాకు అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయని ఆలోచిస్తున్న సమయంలో ఇంకొక 200-300 మంది హోంగార్డ్స్ మమ్మల్ని తొలగించినన్నా తీసేస్తలేరని చెప్పి అంటున్నారు. కాబట్టి హోంశాఖ ఈ విషయంలో హోంమంత్రి గారు తొలగించిన ప్రతి హోంగార్డు తీసుకొని వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ భారతదేశమే కాదు తెలంగాణ కూడా గ్రామీణ వ్యవస్థకు పట్టుగొమ్మ. ఈ గ్రామీణ పంచాయతీరాజ్ సంస్థలు పటిష్టంగా ఉండి గ్రామీణాభివృద్ధి నిర్మాణాత్మకంగా జరిగితే మన దేశంలో, మన రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుంది. అంతేకాకుండా సంపద వికేంద్రీకరణ జరిగి హెచ్చుతగ్గులు, ఆర్థిక అసమానతలకు కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భం లోపల కేంద్ర ప్రభుత్వము గతంలో 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి 29 అధికారాలు ఇచ్చింది. వాటిని మనం జీవోల ద్వారా వాళ్ళకి ఇచ్చాం. కానీ వాటి అమలుకు సంబంధించినటువంటి చర్యలను కానీ లేదా వాటికి సంబంధించిన ఫండ్స్ అలాట్ చేయడం లోపల ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థకు లేదా జిల్లా పరిషత్కు, మండల పరిషత్లకు ఇచ్చే ఫండ్స్ లోపల ఇంకా ఎక్కువ నిధులు కేంద్రీకరించినప్పుడు మాత్రమే ఈ పంచాయతీ వ్యవస్థ పటిష్టం కావడానికి అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీలకు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం 14వ గ్రాంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం గ్రాంట్లు కానీ, స్థానికంగా వచ్చేటటువంటి ఆదాయ వనరులు ఇవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడతలేవు. రెండవది మనం అనుకున్నాం, గతంలో ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ అనేక సందర్భాల్లో చెప్పాం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి లింకు చేయాలని. కానీ ఇప్పటి వరకు అది పూర్తి స్థాయిలో జరగడం లేదు.
కాబట్టి గ్రామీణ ఉపాధి పథకం కింద వచ్చే నిధులను వ్యవసాయానికి అనుసంధానం చేసినట్టయితే ద్రవ్యోల్బణం తగ్గుతుంది, ఉత్పాదక వ్యయము మరి వ్యవసాయదారులకు రీచ్ అవుతుంది. అది దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రికి చెప్పారు. మేము వెళ్ళినప్పుడు కూడా ప్రధానమంత్రికి చాలా పెద్ద ఎత్తున గత కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కూడా చెప్తున్నాం. దీని మీద సీరియస్నెస్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. మన పంచాయతీరాజ్ వ్యవస్థ లోపల రిజర్వేషన్లు పెట్టిన తర్వాత 70-80% దాకా ఎస్సీ ఎస్టీ బీసీలే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళు పెద్ద ఎత్తున జరుగుతున్నారు. వీళ్ళందరూ కూలీ నాలి లేబర్ పనివేటోళ్ళు కూడా వచ్చారు. ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు కొంత గౌరవ వేతనం పెంచాడు, 5,000, కొందరికి 10,000 చొప్పున. మేము కోరేది ఏంటంటే ఆ సర్పంచ్ కింద పనిచేయడానికే 25,000, 30,000 జీతం ఉంది. కాబట్టి సర్పంచుల యొక్క గౌరవ వేతనాన్ని కనీసం 20,000కి పెంచాలని చెప్పి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది సర్పంచులు ఎస్సీ ఎస్టీ బీసీ లేబర్ పని చేసేటోళ్ళు సర్పంచ్ అయినాక మళ్ళీ లేబర్ పనికి పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది, వాళ్ళ కింద పనిచేసేటోళ్ళకే 25,000, 30,000 జీతం ఉంటుంది. ఏ కోణంలో చూసినా సర్పంచుల యొక్క గౌరవ వేతనం వాళ్ళు పెద్ద సంఖ్యలో ఏమి లేరు కాబట్టి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు వాళ్ళ యొక్క జీతం కూడా పెంచాలి. అదే సందర్భంలో కౌన్సిలర్లు, వార్డు మెంబర్లకు కూడా ప్రభుత్వము ఆలోచించి వాళ్ళకు కూడా కొంత గౌరవ వేతనం ఇచ్చినట్టయితే బాగుంటుంది. రిజర్వేషన్ల వల్ల వార్డు మెంబర్ రైన్లు కూడా కూలినారు అన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం లోపల పంచాయతీరాజ్ సిస్టాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ పథకాలను గ్రామ పంచాయతీ ద్వారా గ్రామాల్లో ఉంటారు కాబట్టి ప్రచారం చేయాలి. అందుకే గ్రామీణ వ్యవస్థ లోపల పంచాయతీరాజ్ సిస్టాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువేసే విధంగా గ్రామ పంచాయతీ నిర్మాణం లోపల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక లైజనింగ్ ఆఫీసర్ను లేకపోతే లైజనింగ్ ఎంప్లాయీని పెట్టి ప్రభుత్వంలో రోజువారీ జరిగేటటువంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు డప్పు ద్వారా, దండోర ద్వారా లేదా గ్రామ సభ మీటింగ్లు పెట్టి ఏమేమి లోన్లు వస్తున్నాయి, ఏమేమి పథకాలు వస్తున్నాయి, ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఏమేమి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి ఆ సమాచారం రీచ్ అయ్యేటటువంటి ఒక సిస్టాన్ని గ్రామ పంచాయతీల ద్వారా పెడితే ప్రజలకు మరింత చేరువ కావడమే కాకుండా జెన్యూన్గా ఆ పథకాలు ప్రజలకు రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అవకాశం ఉన్నోళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళకు మాత్రమే ఈ పథకాలు చేరుతున్నాయి. దీని లోపల కొద్దిగా మౌలికమైన మార్పు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేసే వర్కర్లు ఉన్నారు. అందరికీ బెనిఫిట్ రెగ్యులరైజేషను, జీతాలు పెంచడం అవుతుంది. ఈ గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి వర్కర్లకు ప్రభుత్వమే జీతాలు ఇచ్చేటటువంటి సిస్టమ్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆ విధానం పెట్టకపోతే కొన్ని గ్రామ పంచాయతీలో ఆర్థిక పౌష్టికత లేదు, ఆర్థిక సౌష్ఠవం లేదు, వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ లేనటువంటి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అట్లాంటప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చడము, పెంచడం అనేది జరగడం లేదు. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లను కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ను కానీ, పథకాలను కానీ ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే ఆయా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు లేదా జిల్లా పరిషత్లకు, మండల పరిషత్లకు ఇచ్చినట్టయితే చాలా అభివృద్ధి శీఘ్రవంతంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు మరిన్ని ఫండ్స్ కేటాయించి ఆ దిశగా వాళ్ళ యొక్క అధికారాలకు మరిన్ని అవకాశాలు కల్పించాలని చెప్పి గ్రామ పంచాయతీ విషయంగా ప్రభుత్వానికి నేను సూచిస్తున్నాను. మనది హైదరాబాద్తో సహా రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలు ఉన్నాయి. హైదరాబాద్ మున్సిపాలిటీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. కానీ జిల్లాలో ఉన్నటువంటి చాలా పట్టణాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ప్రతి టౌన్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కప్పు పెట్టకపోతే దోమలు వస్తాయి, వాసన వస్తాయి, ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మున్సిపాలిటీల మీద మనం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నాం కాబట్టి ప్రతి టౌన్లో
మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రతి చోట కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ పేరు మీద అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ప్రతి ఇంటికి లెట్రిన్లు బాత్రూమ్లు కట్టేటటువంటి సిస్టమ్ ఏర్పాటు చేసినాం. డ్రైనేజ్ వేస్తే తప్ప సీసీ రోడ్డు రావని, వాటర్ కనెక్షన్ ఇస్తే తప్ప సీసీ రోడ్లు బీటీ రోడ్డు రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకే డ్రైనేజ్ సిస్టమ్ను, వాటర్ సప్లైను ఎప్పుడైతే మనం ఇళ్లకు పర్మిషన్ ఇస్తామో ఆ ప్రాంతానికి ఎంబడే వాటిని కూడా ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది. ఉద్యోగ భర్తీలకు వెత్తున పోరాటం, కేంద్రంలో బీసీలకు స్థానమనే ఆరాటం. మనము స్వచ్ఛ హైదరాబాద్ అని పెట్టుకున్నాం, బాగానే ఉంది. కానీ వాల్ రైటింగ్ నిషేధం, ఫ్లెక్సీలు నిషేధం చేశారు. ఇది స్వచ్ఛ భారత్ బాగానే ఉంది, కానీ ప్రజాస్వామ్య భారత్ కావాలి. ప్రజాస్వామ్యం లోపల పేదవాని గొంతు ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్ ఉంటుంది. కాబట్టి వాటిని అంటే మనము అడ్డగోలుగా కాకుండా కొన్ని కండిషన్స్ తోటి ఆ నిషేధాన్ని తొలగిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో పేదవాని గొంతు, అన్ని పార్టీల యొక్క గొంతు వినిపించాలి. వాళ్ళ హక్కులు, వాళ్ళకు కావలసినటువంటి నీడ్స్ ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలంటే అందరికీ పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా ఫోకస్ కానీ ఉండవు. కొందరు గోడల మీద రాసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడనే కాదు, ఎక్కడైనా కూడా ఆ పద్ధతి ఉన్నది. మన దేశంలోనే కాదు, ప్రపంచం లోపల కూడా ఉన్నది. కాబట్టి ఈ విషయం లోపల మున్సిపల్ మంత్రి గారు ఈ ప్రజాస్వామికవాదుల గొంతు వినిపించేటట్టుగా ఏ అయితే కండిషన్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రోడ్ సైడ్ బిల్డింగ్ చాలా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ మధ్య కాలంలో రోడ్స్ ఎక్కువ వేస్తున్నప్పటికీ ఇంకా మారుమూల ప్రాంతాలకు, కుగ్రామాలకు ఇంటర్లింక్డ్ రోడ్లు వర్తలేవు. దాని మీద కూడా ఒక సర్వే చేయించి గ్రామం టు గ్రామం మేదరు రోడ్లే వేస్తున్నారు తప్ప మేదర్ బస్సులు పోయేటటువంటి, కానీ ఇంకొక గ్రామానికి చిన్న రోడ్లను కూడా వేసేటటువంటి ప్రోగ్రాం తీసుకున్నట్టయితే చాలా. ఎందుకంటే పౌర సంబంధాలు, వ్యాపార లావాదేవీలు ఒక గ్రామంకి ఉంటాయి. కాబట్టి అట్లాంటి రోడ్లను కూడా చేపట్టడం ఒకటి. రోడ్లలో నాణ్యత ఉండేటట్టు చూడాలి. ఇంగ్లాండ్లో రోడ్ వేస్తే 60 సంవత్సరాల దాకా కూడా రిపేర్కు రాదు. మనత రోడ్లు వేస్తే కాంట్రాక్టర్లు 2 ఏళ్లకే కొట్టుకుపోతున్నాయి. ఒక్క వాన వస్తే అదే వాన కొట్టుకుపోతున్నాయి. అట్లాంటి క్వాలిటీని మన దగ్గర ఏం చేస్తే రోడ్లలో క్వాలిటీ పెరుగుతుంది, రోడ్లలో నాణ్యత పెరుగుతుంది, అవినీతికి, అక్రమాలకు తావులేనటువంటి విధంగా రోడ్లు వేసేటట్టుగా, అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు ఇంకా రోడ్లు రాలేదు. అట్లాంటి గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి మరి ఆ రోడ్లు వేసేటటువంటి పద్ధతిని అడాప్ట్ చేసినట్టయితే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాకతీయ మిషన్ ద్వారా చాలా మంచి వర్క్ జరిగింది. ఇంకా మిగతా పనులు కూడా జరగాలి. చాలా చెరువులు ఇంకా పెండింగ్లు ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్నటువంటి వర్కులన్నీ జరిగితే ఇంకా వ్యవసాయదారులకు మట్టి పోయి పొలాలు బతికైతాయి. అదేవిధంగా నీళ్లు స్టాక్ అయి భూగర్భ జలాలు పెరుగుతాయి, పంటలకు నీళ్ళు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కానీ దీనిలో ఇంకా అనుకున్న లక్ష్యం మేరకు కాకతీయ వర్క్ జరగడం లేదు. దానికి ఫండ్స్ కేటాయించిన ఫండ్స్కు బడ్జెట్ కూడా అలాట్ చేసి ఆ మొత్తం చెరువులన్నిటి కూడా పరిపుష్టం చేయాలి. ఇంకా అవసరమైతే కొత్త చెరువులు కూడా వేయవలసినటువంటి అవసరం ఉంది. అవసరాన్ని బట్టి పాత చెరువుల పునరుద్ధరణతో పాటు మినీ చెరువులు, చిన్న చెరువులు, గ్రామానికి ఒక చెరువు ఎట్లయితే నిజాం సర్కార్లో కాకతీయులకేటట్టు పాత చెరువులను పునరుద్ధరించడము, అదేవిధంగా అవసరం తగ్గట్టు కొత్త చెరువుల నిర్మాణం కూడా చేపట్టినట్లయితే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆశయాల బాటలేసి ప్రజలే నా ప్రాణమని కదిలిన మన కృష్ణన్నతో కదలి రండయా. పరిశ్రమలకు, వ్యవసాయానికి, ఇతర కార్యక్రమాలకు ఏదైనా కరెంటు ద్వారానే ఒక దేశ ఆర్థిక వ్యవస్థను లేదా ఒక దేశ అభివృద్ధిని గీటురా ఏంటిదంటే కరెంటు సప్లై. దాని ద్వారా ఇతర రంగాల లోపల జరిగే కార్యక్రమాలకు గీటురాయి ఉంటుంది. అయితే కరెంటు సప్లై లోపల ప్రభుత్వానికి దీర్ఘకాలిక వ్యూహము, ప్రస్తుత వ్యూహం 2 ఉండాలి. ప్రస్తుత వ్యూహంలో సక్సెస్ అయ్యారు. దీర్ఘకాలిక వ్యూహం అంటే ఒక లాంగ్ విజన్. ఎట్లా మనము భవిష్యత్తులో కరెంటు ప్రాబ్లం లేకుంటే ఎట్లా ఎదుర్కోవాలి. రెండవది బొగ్గు ద్వారా, జల విద్యుత్ ద్వారా, అణు విద్యుత్ ద్వారా లేదా సోలార్ ఎనర్జీ ద్వారా
ఇంతకు మొదలు అందరు చెప్పారు సోదరుడు సోలార్ ఎనర్జీ మీద ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని సోలార్ ఎనర్జీని 2 రకాల ఉత్పత్తి, ప్రభుత్వము రైతులకు పంపు సెట్ కానే కరెంటు సోలార్ సెట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఆ పంపుకు సరిపోయేది అక్కడనే కరెంట్ ఎనర్జీ ప్రొడక్టివిటీ జరుగుతుంది. ఇంటి మీద సోలార్ ఎనర్జీ పలకలు పెడితే ఇంటికి ఉపయోగపడే కరెంట్ వస్తుంది. దీన్ని ప్రభుత్వము కేంద్ర సహాయం తీసుకొని ఇతర ఆర్థిక సంస్థల సహాయం తీసుకొని ఆ విధమైనటువంటి సోలార్ ఎనర్జీని మనం ఉత్పత్తి చేస్తే స్వయం ఉంటుంది, స్వయం సమృద్ధిగా ఉంటుంది, ప్రభుత్వం మీద బర్డన్ కూడా తగ్గుతుంది. సోలార్ ఎనర్జీ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసినట్టయితే రైతులు 12 గంటల కరెంట్ ఉంటుంది, అవసరం మేరకు వాడుకుంటారు. రెండవది రిపేర్లు ఏం అవసరం పడదు. ఆ విధమైనటువంటి టెక్నాలజీని మనం డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా రైతుకు సబ్సిడీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా సోలార్ ఎనర్జీ సిస్టాన్ని చాలా డెవలప్ చేస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదారత్వంతో అందులో పనిచేసి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లకు 22,000 మందికి రెగ్యులరైజ్ చేస్తారని ప్రకటించారు. దీనికి ఒక టైం బౌండ్ పెట్టుకోవాలి. అది లేకపోతే అధికారులు సాగదీస్తారు. ఏడాది అయితే 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది. ఆ విధంగా కాకుండా ఒక 2 నెలలు, అది పెద్ద సమస్య ఏం కాదు. 1 నెలలో చేయొచ్చు, 2 నెలల్లో కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయొచ్చు. కాబట్టి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తే వెంటనే బాగుంటుంది. ఇది ఇతర డిపార్ట్మెంట్లకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది. రెండవది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోపల పర్మనెంట్ ఉద్యోగులు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అది ఒక రిస్క్తో కూడుకున్నట్టు స్తంభాలు ఎక్కడం దించడం, ప్రతిరోజు ఒక కొత్త జీవితం లేకుంటుంది అక్కడ ఎంప్లాయీస్కు. కాబట్టి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వము ఖచ్చితంగా కఠిన చర్యలు, నిర్దిష్టమైనటువంటి కాల పరిమితితో చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. భూములు 100 ఎకరాలు కొని పడా వేస్తున్నారు. పడా వేసేటటువంటి పద్ధతిని కూడా అరికట్టాలి. ఈతా కార్పొరేషన్కు బడ్జెట్ కేటాయించి ఈతా తాటి చెట్లను ఇంకా ఎక్కువ సంఖ్యలో నాటడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైన్స్ను, బార్స్ను ఇవన్నిటినీ ఈతా కార్మికులకు, గౌడ్స్కు వీళ్ళకే 70% రిజర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి గౌడ్స్కే ఈ వైన్ సైడ్ బార్స్ ఇవ్వాలని చెప్పి ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో ఆ రైతులను గుర్తించి ప్రతి రైతుకు 2 ఎడ్లు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆ దిశ ఆలోచన చేస్తే బాగుంటుంది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బస్సులను పంపించేటటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఎవరైనా ఆటో కొన్నా, ట్యాక్సీ కొన్నా సెలరేషన్ కార్డు తీసేస్తున్నారు. ఆటో ట్యాక్స్ ఎట్లా కొంటున్నారు? వాళ్ళు అప్పు చేసి కొంటున్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి లింకు చేయాలని, ఆ సర్పంచ్ కింద పనిచేయడానికే 25,000, 30,000 జీతం ఉంది. కాబట్టి సర్పంచుల యొక్క గౌరవ వేతనాన్ని కనీసం 20,000కి పెంచాలని చెప్పి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువేసే విధంగా గ్రామ పంచాయతీ నిర్మాణం లోపల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి టౌన్లో, మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రతి చోట కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది. పాత చెరువులను పునరుద్ధరించడము, అదేవిధంగా అవసరం తగ్గట్టు కొత్త చెరువుల నిర్మాణం కూడా చేపట్టినట్లయితే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సోలార్ ఎనర్జీ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసినట్లయితే రైతులు 12 గంటల కరెంట్ ఉంటుంది, అవసరం మేరకు వాడుకుంటారు.